ప్రీచింగ్ చేస్తున్న ఆయన దేవుడు నన్ను కాపాడుతాడు, ఏదైనా ప్రమాదం వస్తే దేవుడు నన్ను కాపాడుతాడులే అనే ఫెయిత్ లో ఉన్నాడు ఆయన. సో తన వరకు తనను రక్షించుకోవటానికి అంత పెద్ద జాగ్రత్తలు ఏం తీసుకోలేదు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని అనుకున్నాడు ఆయన. బట్ కానీ మనసులో మాత్రం స్ట్రెస్ ఉంది. నాకేమన్నా అయితే పిల్లల పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, కంపెనీ పరిస్థితి ఏంటి, 10 మంది ఆర్ఫన్స్ పరిస్థితి ఏంటి, ఇవి తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కొంచెం క్లోజ్ అసోసియేషన్ తో షేర్ చేసుకున్న సందర్భాలు నాకు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో తెలిసినాయి. అంటే ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? అంటే ఎస్ నా భయం ఇది, లేకపోతే ఎటువంటి భయంలో ఉన్నాను నేను అనేది ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం జరిగిందండి? స్పెసిఫిక్ గా పలానా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నట్టు నేను ఇంకా డీటెయిల్స్ తీసుకోలేదండి. బట్ ఈ వారం రోజుల్లో ఈ డిస్టర్బెన్స్ అన్నిటిలో ఉన్నాం కాబట్టి ఒకళ్ళు మాట్లాడుకోవడంతో చెప్పారనమాట, లేదు చాలా స్ట్రెస్ లో ఉన్నాడు, తనకి కొంచెం ఎందుకో భయం, నన్ను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు నన్ను అనే భయం తనలో మొదలైపోయింది. సో ఆయా సందర్భాల్లో ఇదిగో పిల్లల్ని ఇక్కడ పెడుతున్నాను, వాళ్ళని ఇక్కడ పెడుతున్నాను, ఎందుకంటే గబుక్కుని రేపు నాకు ఏమన్నా అయిందనుకో అన్న స్టేట్మెంట్స్ హీ యూస్ టు మేక్. ఓకే రైట్. అంటే ఎవరైనా తనకు సంబంధించి ఏమైనా సెల్ఫ్ డిఫెన్స్కి ఏదైనా ఆలోచించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేకపోతే పోలీసును ఆశ్రయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అంటే ప్రవీణ్ నుంచి? లేదండి, అదే అంటున్నాను కదా, హీ డిపెండెడ్ మోర్ ఆన్ గాడ్. ఓకే. సో దేవుడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, అప్పటికి 2-3 years నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి అయినా సింగిల్ గా ప్రయాణం చేస్తున్నాను, నాకేం అవ్వలేదు, గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, ఇన్ ఫ్యూచర్ ఆల్సో గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని అనుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. సో మీరు ఇప్పుడు అంటూ ఉంటే ఆ క్వశ్చన్ రైజ్ అవుతుంది, అంటే కాస్త స్ట్రెస్లో ఉన్న వాళ్ళు జర్నీస్ చేస్తున్న సందర్భంలో కూడా ఒకసారి ఆ డిప్రెషన్కి లోనే అవకాశం ఉంటుంది, కాస్త ఇబ్బందికర వాతావరణం కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవకాశం ఉందనుకోవాలా ఇక్కడ? ఎందుకంటే ఆ రోజు జరిగిన పరిణామాలు కావచ్చు, లేకపోతే ఆయనకు వచ్చిన కాల్స్ కావచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు అన్నట్టుగా ఆయనకి థ్రెడ్ కాల్స్ ఉన్నాయంటున్నారు. సో బయలుదేరే క్రమంలో ఏమైనా బెదిరింపులు వచ్చాయా? ఈ కోణంలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? లేదు, అంటే ఇప్పుడు ఏమండి, ఒకటి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినా కూడా నేనేమంటున్నానంటే, ఎందుకు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నాడు ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి, ఎప్పుడు లేని ఎందుకు కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఎందుకు అనంటే విపరీతమైన స్ట్రెస్, ఫోన్ కాల్స్, బెదిరింపులు. సో ఆయన పాత కాల్ హిస్టరీస్, ఎన్నిసార్లు ఎన్ని ఫోన్లు ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి, ఎవరెవరు బెదిరించారో ఆయన్ని తీయాల్సిన అవసరం కూడా ఉందండి. ఓకే, ఒకవేళ తాగి మీరు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అది మీరు అంటే ఆయన ఆల్కహాల్ తీసుకున్నారంటే ఆ ఆల్కహాల్ తీసుకున్న ముందు కాల్ హిస్టరీ కూడా చెక్ చేయండి. ఎందుకంటే ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఆ బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఆయన ఏమైనా స్ట్రెస్లోకి వెళ్ళాడా, స్ట్రెస్ నుంచి ఆ స్ట్రెస్ బర్స్టర్గా ఆల్కహాల్ తీసుకునే ప్రయత్నం చేశాడా అనేది మీరు ఇక్కడ ట్రేస్ చేయమంటున్నారు, రైట్? ఎగ్జాక్ట్లీ. ఇప్పటి నుంచే కాదు, ఏదో ఆ రోజు వచ్చిందనే కాదు నేను అంటున్నాను, కనీసం 1 సంవత్సరం కాల్స్ తీయాలి. ఓకే. లాస్ట్ 1 year లో ఆయనకు వచ్చిన థ్రెటన్ కాల్స్ ఎన్ని, మెసేజెస్ ఏంటి, ఈమెయిల్స్ ఏంటి, ఒకసారి తీయాలి. ఎందుకంటే ఒకవేళ కన్జ్యూమ్ చేస్తే ఎగ్జాక్ట్లీ యూ కేమ్ టు ద పాయింట్, నేను అనకుండానే మీరు చాలా వెరీ వైజ్ గా మీరు ఆ పాయింట్కి వచ్చారు. స్ట్రెస్ బస్టర్ గా అలవాటు చేసుకున్నాడా? ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ బస్టర్, వేర్ ఈస్ ద స్ట్రెస్ కమింగ్ ఫ్రమ్? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ హిస్ స్ట్రెస్? ఓకే, ఇప్పుడు పోనీ యాక్సిడెంట్ అని అన్నా కూడా, బట్ ఆయన అలా అయిపోవడానికి కూడా ఆలోచించాలి కదా ఒకసారి. ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు, ఇంకా కొద్దిగా 1 year లో ఆయన చేసిన థ్రెట్ కాల్స్ ఏంటో కూడా ఒకసారి చూసేస్తే పోద్ది కదా. అది నా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. అంటే చాలా టైం
టేకింగ్ కాస్త టైం తీసుకుని మరీ క్వశ్చన్ అడగడం జరుగుతోంది, ఎందుకంటే చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి. ఆయన ఒకవేళ ఈ ప్రమాదంగా చెప్తున్న సందర్భంలో ఒకవేళ ఆల్కహాల్ తీసుకుని కనుక ప్రమాదం జరిగి ఉంది, ఇఫ్ ఐఎమ్ కోటింగ్ వన్స్ అగైన్, ఇఫ్ ఒకవేళ ఆయన ఆల్కహాల్ తీసుకున్న కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తే కనుక ఆల్కహాల్ తీసుకోవడానికి కారణాలు ఆ నేపథ్యంలో కాల్ హిస్టరీ కావచ్చు, ఆయన కమ్యూనికేషన్ అంటే ఆయనకు జరిగిన పరిణామాలు కావచ్చు, వీటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి అనే ఒక అంశాన్ని తెర మీద, ఇన్ఫాక్ట్ ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలనే అంశాన్ని ఇటు పోలీసుల ముందు ప్రతిపాదించబోతున్నారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఓకే, దాంతోపాటు ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి? ఎందుకంటే ఈరోజు అందరూ బయటకు వస్తున్నారు, దాంతోపాటు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మేము శాంతిగానే ఉన్నాం, కానీ ఆ సహనం కోల్పోతే బాగోదు అనుకోవడం అంటూ కూడా. సో ప్రధానంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎటువంటి క్వశ్చన్స్కి సంబంధించి సమాధానాలు ఇక్కడ కోరడం జరుగుతోంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సోనువుడ్ గారు? ఆల్రెడీ వాళ్ళు త్వరగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ మేము ఇవ్వాల్సిన అనుమానాలన్నీ కూడా మేము చెప్పేసాము. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఒక చెక్క ఉంది, ఆ చెక్క విరిగిపోయింది, దానిపైన బ్లడ్ ఉంది, దాని వివరాలు చెప్పాలి. బైక్ ఆయన మీద ఎట్లా పడింది అనేది వివరాలు చెప్పాలి. లైట్ ఎక్కడ పగిలిపోయింది, ఎలా పగిలిపోయింది అనే వివరాలు చెప్పాలి. ఇప్పుడు సీసీ ఫుటేజెస్ ని ఇంకా మేము టెక్నికల్ గా ఎవాల్యూట్ చేసేది ఏమి ఉండదు. మేము బయట నుంచి పోలీసు వాళ్ళే సీసీ ఫుటేజెస్ అన్ని వాళ్ళు ఒరిజినల్ అంటే ఒరిజినల్ అనాలి, ఇంకా మేమేం చేయలేము దాన్ని. ఇంకా అనుమానాలు ఉండే వాళ్ళకి ఇంకా అవి ఎప్పటికీ ఉండిపోతాయి, దాన్ని ఎవరు ఏం చేయలేరు ఇంకా. సో మేము ఇవ్వగలిగిన మా అనుమానాలన్నీ కూడా ఆన్ పేపర్ పెట్టి ఎవరికి వాళ్ళు వి ప్రెజెంటెడ్ ఇట్ టు ఆ సిట్ టీమ్ నెంబర్స్ కూడా మాకు ఇచ్చారు అందరికి. ఓకే, మేము కూడా సోషల్ మీడియాలో అన్ని క్రిస్టియన్స్ కి, పాస్టర్స్ కి, ఇంకా ఎవరెవరికి ఏమేమి అనుమానాలు ఉన్నాయో అందరూ ప్రజెంట్ చేయమని అడిగాము. అందరూ చేసినవన్నీ కూడా పోలీసులకి మేము పంపిస్తా ఉన్నాము. సో మేజర్ గా ఇప్పుడు మీకు చెప్పినవే అందరూ ఎక్కువ అడిగినవి అనమాట. సోనువుడ్ గారు, అంటే ఇష్యూకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో మరీ ముఖ్యంగా ఇప్పుడు ఒకవేళ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ అనే అంశాన్ని పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాత లీగల్గా కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత మీ డిసిషన్ చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధానమైన మాట వినిపిస్తోంది, ఏం చెప్పినా ఏం చేసినా ఇది ఫ్యాబ్రికేటెడ్ కాబట్టి పోలీసుల మాట మేము నమ్మే ప్రసక్తి లేదు, అది ఆ హత్య కోణంలోనే దర్యాప్తు జరగాలంటూ ఒక డిమాండ్ అయితే తెర మీదకి వినిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇట్ విల్ బి టఫ్, అది పోలీసులకు ఒక టఫ్ టాస్క్గా అనుకోవాలా? ఎందుకంటే విచారణ క్రమంలో ఒకవేళ ప్రమాదం అని పోలీసులు భావిస్తే కనుక అది హత్యకు సంబంధించిన దానికి సంబంధించినది అది కాంట్రడిక్టరీగా ఉంటుంది, ఎప్పటికీ ఆ రిజల్ట్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అనే చర్చకు సంబంధించి తెర మీదకి వస్తే అప్పుడు ఏంటి దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఉండబోతోంది? ఇంకెప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుందండి అంతే. అంటే ఇప్పుడు మోర్ ఆర్ లెస్ ఇట్ లుక్స్ లైక్